ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెరపోయేలాంటి విమాన ప్రమాదం. అహ్మదాబాద్ టు లండన్ చేరాల్సిన డ్రీమ్ లైనర్ కుప్పకూలడంతో ఒక్కసారిగా అలజడి. ఇటు భారత్తో పాటు అటు బ్రిటన్లోనూ ప్రమాదం తాలూకు ప్రకంపనలు. ఈ ప్రమాదంలో ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, లేక సాధారణమైన యాక్సిడెంట్గా భావించాలా? ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కి కారణాలు ఏమై ఉంటాయి అన్న చర్చకు తెరలేచింది. అది గుజరాత్ అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం. జూన్ 12 మధ్యాహ్నం 1:38 బోయింగ్ 787-8 మోడల్కి చెందిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ A1-171 గాల్లోకి ఎగిరి 5 నిమిషాలకే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన ఈ ఫ్లైట్లో సిబ్బందితో సహా మొత్తం 242 మంది ఉన్నారు. సిబ్బందిలో 20 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉండగా కెప్టెన్ సుమిత్ సబర్వాల్ నేతృత్వంలో ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు మొత్తం 169 మంది భారతీయులు ఉండగా 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీస్, 1 కెనేడియన్ ఉన్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ సహా ఇంగ్లాండ్ ప్రధాని సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతీయ అధికారులతో లండన్ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. ఎక్కువ దూరం, తక్కువ ఇంధన సామర్థ్యం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికులు వీలైనంత ఎక్కువ సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవంతో సుప్రసిద్ధమైన ఈ బోయింగ్ 787 గురించి చెబుతారు. ఇదే ఈ మోడల్ విమానానికి జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా అంచనా వేస్తున్నారు నిపుణులు. కూలే ముందు విమానం నుండి మేడే కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాణాపాయం ఎదురైనప్పుడు ఎమర్జెన్సీని సూచించేందుకు రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఈ కాల్ చేస్తారు. దీన్నే మేడే కాల్ అంటారు. అయితే మేడే కాల్కు ఏటీసీ నుండి ఎలాంటి స్పందన రాలేదని డీజీసీఏ చెబుతోంది. ప్రమాద స్థలానికి అగ్నిమాపక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్ బృందాలు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థలిలో ఉధృతంగా ఎగిసిన మంటలు, పొగలు తీవ్ర ఆందోళన కలిగించాయని చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేలా ఎయిర్ ఇండియా హాట్లైన్ నెంబర్ 1800-5691-444ని ప్రారంభించింది. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్టు ప్రకటించింది విమానయాన సంస్థ. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ ప్రకారం ఈ విమానం మధ్యాహ్నం 1:55 బయలుదేరగా దీని బయలుదేరాల్సిన సమయం 1:10 గాను తెలుస్తోంది. 45 నిమిషాలు ఆలస్యంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ప్రమాద స్థలిలో పెద్ద శబ్దంతో కూడిన పేలుడు సంభవించిందని, నల్లటి పొగలు కమ్ముకున్నట్టు వివరించారు ప్రత్యక్ష సాక్షులు. విమానాశ్రయానికి సమీపంలోని మేఘని నగర్ ప్రాంతం చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న శిథిలాలు కనిపించాయి. భారత్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం చివరగా 2020లో చోటు చేసుకుంది. 2020 ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 1X1344 ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు 190 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోయలో పడి 2గా విడిపోయింది. కరోనా కారణంగా విదేశాల్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు అప్పుడు కేంద్రం వందే భారత్ మిషన్ చేపట్టింది. దుబాయ్ నుండి కోజికోడ్ వస్తున్న విమానం ల్యాండింగ్ సమయంలో భారీ వర్షం, లో విజిబిలిటీ కారణంగా రన్వే దాటి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోయలో పడి 2 ముక్కలవ్వడంతో 2 పైలట్లతో సహా 21 మంది చనిపోగా 100 మంది గాయపడ్డారు. తాజాగా ఈ ప్రమాద విషయానికొస్తే ప్రస్తుతం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది విమానయాన శాఖ. ప్రస్తుతం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు జరుగుతుండగా ప్రమాదానికి గల కారణాలను సైతం దర్యాప్తు చేస్తున్నారు. టేకాఫ్ అయిన తర్వాత పక్షులు విమానాన్ని ఢీకొని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో నివాస గృహాలు, చెట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో పక్షులు ఢీకొనే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అసలు ఏం జరిగిందన్నది విచారణలో బయటకు వస్తుందని అంటున్నారు. ఇప్పుడు అందరి దృష్టి బోయింగ్ 787 బోయింగ్ మీదే. డ్రీమ్ లైనర్గా పిలిచే ఈ మోడల్పై అంతటి కంప్లైంట్లు ఏంటి? కారణాలు ఏమై ఉంటాయి? మోస్ట్ మోడర్న్ ఫ్లైట్గా పేరుండి పదే టెక్నికల్ సమస్యలేంటి? రీసెంట్గా ఈ ఫ్లైట్కి ఎదురైన సమస్యలేంటి? ఈ క్లాస్ విమానాలు ఎందుకంత ప్రమాదకరం?
అయినా అనుమతులు లభించడంపై అనుమానాలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో నిలువుగా కూలిన 787-8 బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం ప్రత్యేకతలేంటి అని చూస్తే, బోయింగ్ సంస్థ డ్రీమ్ లైనర్ని 2011లో ప్రవేశపెట్టింది. బోయింగ్ 767-200ER, ఎయిర్బస్ A330-200 వంటి పాత విమానాల స్థానంలో బోయింగ్ ఈ డ్రీమ్ లైనర్ని తీసుకొచ్చింది. పెద్ద ఎలక్ట్రానిక్ డిమ్మబుల్ విండోలు, మెరుగైన ఏరోడైనమిక్స్ కోసం రెగ్డ్ వింగ్ ట్రిప్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంటుంది డ్రీమ్ లైనర్. విమానం ఫ్రేమ్లో సగం కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ పాలిమర్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంతో బరువు తక్కువగా ఉండడంతో పాటు ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది. అందుకే పలు విమానయాన సంస్థల ప్రయారిటీగా డ్రీమ్ లైనర్ నిలుస్తోంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు కూర్చునే సౌకర్యం ఉంది. సెకండ్ క్లాస్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. 787-7 డ్రీమ్ లైనర్ ఒకేసారి 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అందుకే దీన్ని సుదూర ప్రయాణికులు ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఇంధన సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన 787-8 డ్రీమ్ లైనర్ 2 ఇంజిన్లను కలిగి ఉంటుంది. ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా అమెరికన్ ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, జపాన్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్వేస్, యునైటెడ్ ఎయిర్లైన్స్ వంటి ప్రధాన అంతర్జాతీయ క్యారియర్లు ఈ మోడల్ విమానాలను కలిగి ఉన్నాయి. 14 సంవత్సరాలలో 787 డ్రీమ్ లైనర్ ఒక బులియన్ కంటే ఎక్కువ మంది ప్రయాణికుల గమ్యస్థానాలకు చేర్చిందంటే అర్థం చేసుకోవచ్చు. విమానయాన చరిత్రలో ఏ తర వైడ్ బాడీ జెట్ కూడా ఈ ఘనత సాధించలేదు. దీని డిజైన్, ఇంధన సామర్థ్యం విమానయాన సంస్థలకు ఎన్నో లాభాలు తీసుకొచ్చి పెట్టింది. తేలికైన దీని నిర్మాణం కారణంగా ఇది పాత విమానాల కన్నా 25% తక్కువ ఇంధనాన్ని వాడుతుంది. డ్రీమ్ లైనర్ శ్రేణిలో 2000 కంటే ఎక్కువ ఆర్డర్స్ వస్తే దీనిలో 26% 787-8 వేరియంట్ విమానాలే ఉన్నాయి. జనవరి 2023 నాటికి 386 యూనిట్ల డెలివరీ అయ్యాయి. బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అత్యంత అధునాతన విమానాలలో ఒకటి. కార్బన్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ మిశ్రమాలతో నిర్మించబడింది. అందుకే దీనికి తక్కువ ఇంధనం సరిపోదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ విమానం ఎన్నో సాంకేతిక భద్రతా సమస్యలను ఎదుర్కొంటోంది. 2013లో లిథియం అయాన్ బ్యాటరీ మంటలకు సంబంధించిన 2 వేర్వేరు సంఘటనల తర్వాత డ్రీమ్ లైనర్లను ప్రపంచవ్యాప్తంగా ఆపేశారు. అందులో ఒకటి బోస్టన్లోని జపాన్ ఎయిర్లైన్ 787, మరొకటి జపాన్లోని ఆల్ నిప్పాన్ ఎయిర్వేస్కు మిడ్ ఎయిర్ ఎమర్జెన్సీ. బోయింగ్ బ్యాటరీ వ్యవస్థను తిరిగి రూపకల్పన చేసే వరకు యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ డ్రీమ్ లైనర్ కార్యకలాపాలను నిలిపివేసింది. 2024లో కంపెనీ విజిల్ బ్లోయర్ దీని నిర్మాణ సమస్యల గురించి యుఎస్ సెనెటిక్ రిపోర్ట్ చేసింది. దీంతో FAA దర్యాప్తు ప్రారంభించింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉంటే 2024 మార్చిలో లాటమ్ ఎయిర్లైన్స్ బోయింగ్ 787-9 విమానంలో సమస్యలు రావడంతో పడిపోయింది. ఈ ఘటనలో 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కాక్పిట్లోని సిటు స్విచ్ పనిచేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. గత కొన్నాళ్లుగా డ్రీమ్ లైనర్లు నడుపుతున్న పైలట్లు ఇంజన్ ఐసింగ్, జనరల్ వైఫల్యాలు, ఇంధన లీకేజీల గురించి ఆయా విమానయాన సంస్థలకు చెబుతూ వచ్చారు. అయితే ఇంత భారీ ప్రమాదమైతే డ్రీమ్ లైనర్ జర్నీలో ఇదే జరగడమని అంటున్నారు. ఇదే విమానం 6 నెలల క్రితం తీవ్ర సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నట్టు కొన్ని మీడియా రిపోర్ట్ల ద్వారా తెలుస్తోంది. గత ఏడాది డిసెంబర్లో లండన్ వెళ్తున్న AI-171ని సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేశారు. ఆ సమయంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఈ ఫ్లైట్లో ఉన్నారు. డ్రీమ్ లైనర్ నిర్వహణ లోపాలు, భద్రతా విధానాలపై పలుసార్లు విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే డ్రీమ్ లైనర్ కార్యకలాపాలకు అనుమతులు లభించడం గమనార్హంగా చెబుతున్నారు.